ఇంకా భూమి అక్కడ ఉందని గగన్ ఫోన్ చేసి చెప్పిన వెంటనే ఇంక శరత్చంద్ర తెగ ఊగిపోతూ ఉంటాడు కోపంతో పాటు. ఎందుకు భూమి మళ్ళీ అక్కడికి వెళ్ళిందా అని చెప్పి. ఇంకా వెంటనే భూమి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చిన వెంటనే శరత్చంద్ర గుమ్మంలోనే ఇలా చెప్తా ఉంటాడు, నీకు మళ్ళీ ఏమైనా గగన్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా ఏంటి అంటే, లేదు నాన్న అని చెప్పి అంటూ ఉంటుంది. అందుకే నేను ఒక పని చేశానమ్మా, నీకు నచ్చుతుందని చెప్పి ఏంటంటే నీకు పెళ్ళి ఫిక్స్ చేస్తాను, ఈ వారమే పెళ్ళి నీకు అని చెప్పిన వెంటనే ఇంక భూమి షాక్ అయిపోతుంది. పెళ్ళి ఫిక్స్ అయిపోయిందని నన్ను చూడకున్నారా అని చెప్పి. ఇంకా నక్షత్ర అయితే వెనకాల నుంచి తెగ ఆనందపడిపోతూ ఉంటుంది. ఇంకా చెర్రీ, కేపీ వీళ్ళందరూ కూడా చాలా బాధలో ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇంకా ఏం మాట్లాడకుండా భూమి లోపలికి వెళ్ళిపోతుంది. సరే అని చెప్పింది కాబట్టి. ఇంక ఇక్కడ గగన్కి చెర్రీ ఫోన్ చేసి చెప్తాడు, ఇలా భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పి. ఇంకా వెంటనే చెర్రీ చెప్పిన వెంటనే గగన్ బయటికి వెళ్ళి స్వీట్ బాక్స్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి శారదకి పెడతాడు. ఇంకా పూర్ణికి అక్కడ ఉన్న శివకు కూడా పెడతాడు. ఎందుకు శివ పెడుతున్నావురా స్వీట్ చెప్పు ముందు ఇప్పటికైనా అని చెప్పి అంట. వెంటనే శారద, భూమికి పెళ్ళి ఫిక్స్ అయిందమ్మా అందుకని చెప్పి అంటూ ఉంటాడు గగన్. నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నాకు పట్టిన గ్రహణం వదిలిపోతుంది కాబట్టి అని. మన ఇంటికి వెలుగు వస్తుందమ్మా, నీకు ఆనందంగా లేదా అమ్మా? నాకైతే చాలా హ్యాపీగా రిలాక్స్గా ఉందని చెప్పి అంటూ ఉంటాడు గగన్. ఇంకా వాళ్ళందరి మధ్యలో నుంచి రూమ్లోకి వెళ్ళి ఎవరికి కనిపించకుండా కింద పడిపోయి మరీ ఏడుస్తూ ఉంటాడు. ఇంకా భూమికి పెళ్ళి ఫిక్స్ అయిపోయింది, ఇంక ఈసారి పెళ్ళి అయిపోతుందేమో అని చెప్పి. ఇంకా అలా కింద పడి ఏడుస్తుంటే చూస్తూ ఉంటాడు. ఇదంతా శివ అక్కడి నుంచి దూరం నుంచి చూసి ఇంకా మరి భూమికి చెప్తాడా. ఇంకా మనకి ఇలా చూపిస్తూ కూడా ఉంటాడు. అక్కడ భూమి కూడా చాలా ఇదిగా ఏడుస్తూ ఉంటుంది. ఇంకా వాళ్ళ నాన్నకి ఎదురు చెప్పలేక వాళ్ళ నాన్న పెళ్లి ఫిక్స్ చేస్తానని చెప్పిన వెంటనే ఇంకా భూమి కూడా రూమ్లోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది. ఇంక ఇప్పుడు ఏం చేయగలవా అని చెప్పి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. దయించి నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే. థ్యాంక్ యూ.